నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన వారిలో అవధాన సరస్వతి పీఠాధిపతులు, మహాకవి, ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు ఒకరు. అయితే ఈ ఆనంద క్షణాల్ని ఈరోజు సత్యాగ్రహితో పంచుకోవడానికి మనతో ఉన్నారు గురుగారు. నమస్తే గురుగారు. ముందుగా మీకు సత్యాగ్రహి ఛానల్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. గురుగారు, పద్మశ్రీ అవార్డు ప్రకటించారని తెలియగానే ముందుగా మీ ఆనందాన్ని ఎవరితో పంచుకున్నారు? అక్కడి నుంచి దీనికి సంబంధించి ఫోన్ వచ్చినప్పుడు మొట్టమొదట శ్రీమంతం చిన్మయాకారం విద్యా విజ్ఞానమోక్షదం ప్రసన్నం ప్రణతానందం పార్వతీ సూనుమాశ్రయే శ్రీమద్గజాననం నత్వా స్తుత్వా దేవీం సరస్వతీం పద్మశ్రియం హృది ధ్యాత్వా. నా మనస్సులో అయితే మహాగణాధిపతి మహాసరస్వతి మెదిలారు తల్లి. మేమందరం ఆ రోజు కొంచెం ఆలస్యంగా భోజనం చేస్తున్నాము. మా శ్రీమతి, మా కుటుంబ సభ్యులు, మా కూతురు, అల్లుడు అందరం కలిసి ఆ ఫోన్ వచ్చినప్పుడు ఏకకాలంలో కుటుంబమంతా విన్నాము. అందరము ఆనందించాము. నేను ఒక్కడనే కాదు. అసలు ఈ అవార్డు మీకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? నేను అంటే ప్రతి సంవత్సరము ఈ మధ్య చాలా కాలం నుంచి ఎవరో నా శిష్యులు, అభిమానులు ప్రతి సంవత్సరం వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. నేనైతే నిజంగా ఎదురు చూడలేదు. వచ్చినందుకు ఆనందిస్తున్నాను. అయితే కళారంగానికి చాలా ప్రాధాన్యతనిచ్చి మీతో పాటుగా ఇలా కళారంగంలో ఇంకా కొంతమందికి కూడా అవార్డులు ప్రకటించారు కాబట్టి వాటి మీద కూడా మీ ఒపీనియన్? నాకు చాలా పెద్ద సంతోషము ఇచ్చినందుకు ఒకటి, దానికి మించి కళా అవధానమును ఇది ఒక భారతీయ విద్యా కళ. ఇది తెలుగు వాళ్ళకే అత్యంత ప్రీతికరమైన గొప్ప విద్యా కళ ఈ అవధానము. అందువల్ల ఇది మొట్టమొదటిసారి ఏదో సాహిత్యము విభాగము ఇలా కాకుండా కళ అని అవధాన విద్యను గుర్తించి ఇచ్చినందుకు ఎక్కువ ఆనందము ఈ విషయంలో. ఎందుకంటే జీవితమంతా నేను అవధానము, అవధాన సరస్వతి, అవధాన విద్యా కళ అని భావన చేస్తూ దానికోసము పాటుపడుతూ ఉన్నవాడిని కాబట్టి ఆ పేరుతో ఇవ్వటం నాకు ఎక్కువ గౌరవము, ఎక్కువ సంతోషము తల్లి. ఇక మీతో పాటు కలిపి ఒక 137 మందికి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి పద్మ పురస్కారం ప్రకటించడం జరిగింది. సో వాళ్ళందరి మీద కూడా, ఆ అవార్డుల మీద కూడా మీ అభిప్రాయం తెలియజేయాలి. అందరూ చాలా గొప్పవాళ్ళు తల్లి. ఆయా రంగములలో ఎంతో కృషి, సంవత్సరాల తరబడి ఎంతో కష్టపడుతూ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఒక మందకృష్ణ మాదిగ, ఆయన ఆ అట్టడుగు వర్గాల మాదిగ ప్రజల అభ్యున్నతి కోసము విశేషమైన కృషి చేస్తున్నాడు ఆయన. దానిని గౌరవనీయ భారత ప్రధాని మోడీ గారు గుర్తించటం, ఆయన ప్రభుత్వం గుర్తించటం అన్నది నిజముగా ఆ పాటుపడుతున్న సమస్యలకు అవి ఎందుకయ్యా ఈయనకిచ్చారు అంటే ఈ సమస్యలన్నీ ఒకసారి దృష్టికి వస్తాయి. అవి తీర్చడానికి ప్రభుత్వాలు ఎంతో కొంత కృషి చేస్తాయి. ఆ దిశగా ఇది చాలా, ఆ సమస్య పరిష్కార దిశగా ఇదొక లాభము. అందువల్ల నేను మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చినందుకు అత్యంతము సంతోషిస్తున్నాను. నాకు ఆయన బాగా తెలిసినవాడు. అనేక సందర్భాల్లో ఎక్కడో కలిసినా నేను ఒకవేళ చూడకుండా అటువైపు ఎక్కడో తిరిగి ఉన్నా ఆయన వచ్చి గురువుగారు నమస్కారము అని ఆశీర్వచనం తీసుకోవటం పరిపాటిగా ఉన్నవాడు. నా ఆశీర్వచనము తీసుకుంటున్నాడని నాకు సంతోషము కాదు, ఆయన యోగ్యతకు సహజముగా ప్రభుత్వము గుర్తించి ఇంత మన్నన ఇవ్వటం అన్నది చాలా సంతోషకారణము. అలాగే నందమూరి బాలకృష్ణ గారు ఒక విశేషమైన కృషి సినిమా రంగములో. ఈ మధ్య వరుసగా ఆయన చలనచిత్రాలన్నీ కూడా చాలా దిగ్విజయములు అయినాయి. 4 పర్యాయాలు ఆయన శాసనసభ్యుడుగా ఎన్నికై బసవతారకం ఆసుపత్రి ఆ పేరుతో ఆయన చేస్తున్నటువంటి ఆర్తులకు, ఆ క్యాన్సర్ చాలా భయంకరమైన వ్యాధి,
ఆ వ్యాధిగ్రస్తులకు ఆయన అందిస్తున్నటువంటి ఒక విశ్వజనీయమైన సేవ, దానికి ఆయనకు పద్మభూషణ్ ఇవ్వటం అన్నది అత్యంత మోదావహం. ఒక ఆయన పంచముఖి, విఆర్ పంచముఖి అంటారు, సంస్కృత ప్రపంచంలో ఆయన చాలా ప్రసిద్ధుడు. వారికి రావటం, ఇలా అందరికీ రావటం అన్నది నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే జనరల్గా ఎవరు ఏ స్థాయికి, ఎంత పెద్ద స్థాయికి ఎదిగినప్పటికీ కూడా ఇలాంటి పురస్కారాలు, అవార్డులు ఇవనేవి చాలా నూతన ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటాయి సహజంగా. మీకు కూడా ఈ పద్మ పురస్కారం అనేది ఎలాంటి ఉత్తేజాన్ని ఇచ్చింది మీ జీవితంలో? అంటే నాకు ఉత్తేజము అంటే నేనేమంటున్నానంటే తల్లి, అసలు నిజంగా నా పక్కన రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, నా ప్రతి సభలు అలాగే జరిగాయి. అమ్మవారు అటువంటి యోగము జన్మకు ప్రసాదించింది. నేను వెళ్ళి వాళ్లను కలవటము కాదు, అవును, కలిసి ఒక పుష్పగుచ్చం ఇచ్చాము లేదా ఒక శాలువ కప్పుకున్నాము, ఇది వ్యక్తికే పరిమితం అవుతుంది. కానీ వాళ్ళు అవధానములో వచ్చి పాల్గొనటం అన్నది అవధానానికి ఒక ఖ్యాతిని తీసుకువచ్చింది. ఇవన్నీ చాలా అరుదైన సందర్భాలు. ఒక్క నా జీవితములోనే, నా అవధానములోనే ఇటువంటి ప్రత్యేకతను అమ్మవారు ప్రసాదించింది. ఆమె పాదపద్మాలకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతాయి. ఎందుకంటే ఇది పద్మశ్రీ అంటే నేను ఒకటే అంటాను, సరస్వతి పదపద్మశ్రీ. ఇది సరస్వతి అవధాన సరస్వతి పద్మశ్రీ, ఆమె పదములకే పద్మశ్రీ ఇది అని నేను భావిస్తాను. అయితే మా సత్యాగ్రహి ఛానల్ కోసం మీ నోటి నుంచి వచ్చేటువంటి జాలువారి ఆణిముత్యం ఏదైతే ఉందో, అంటే మీ ఆనందాన్ని ఎలా పంచుకుంటారు, ఒక్కసారి మా కోసం ఏదైనా ఒక పద్యం. సరే చెప్తాను తల్లి, నేను ఇది సహజంగానే చెప్తున్నాను. పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానమే నా జీవనమెప్పుడు. ఈ పద్యశ్రీ అనేది అవధానము. ఈ అవధానముతోనే జీవితం ప్రారంభమైంది. జీవితము మధ్యమముగా అద్భుతంగా మధ్యే మార్తాండ న్యాయముగా, మధ్యందిన మార్తాండుడి వలె అంత అద్భుతంగా సాగుతూ ఉన్నది జీవితం. అందువల్ల ఈ పద్మశ్రీ అన్నది నిత్యం వై సత్యం వై సత్యాగ్రహ మార్గమందు సత్యము శుభమై, నిత్యం వై సత్యం వై సత్యాగ్రహ మార్గమందు సత్యము శుభమై, నృత్యం బవధానం వై. నృత్యము అంటే ప్రశంసింపదగినది. నృత్యం బవధానం వై, ముత్యము వలె సాగుగా కమును ముందునకున్. అలా మీ సత్యాగ్రహ కోసమే ఈ పద్యం చెప్పాను తల్లి. అట్లా ఈ అవధానం ఇంకా ఆణిముత్యములాగా ప్రజలకు సన్నిహితముగా, ప్రజాహితముగా ఈ అవధాన సారస్వత జైత్ర యాత్ర ఈ పద్మశ్రీ ప్రాభవముతో ఇంకా ముందుకలా సాగాలి అని నాకు నేను ఆకాంక్ష చేసుకుంటూ అమ్మవారి పాద పద్మశ్రీకి నమస్కారం చేస్తున్నాను. మీరు గత కొంతకాలంగా ఎందుకని మీడియాకి దూరంగా ఉంటున్నారు? ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? అట్లా ఏమీ లేదు తల్లి. నేను అంటే ఒకటి రహస్యం ఉంది. పెద్ద పెద్ద అవధానాలు, ద్విసహస్రాలు, అలా వేల మందితో చేసిన వాడిని నేను శతావధానాలు చేస్తూనే ఉన్నాను, ఏనాడు ఆపలేదు. ఎప్పుడు ఇంకొక పనికి పోలేదు. నాకు అవధానమే నా కవచము, అవధానమే నా కిరీటము, అవధానమే నా కుండలములు, అవధానమే నా కంకణము. ఇందులో మార్పు లేదు నా జీవితంలో. అయితే సహస్రావధానాలు చేసిన నన్ను శతావధానాలు చేస్తుంటే మీరెవరూ పట్టించుకోలేదు. అయ్యో, అలా ఏం లేదు. మీరంటే నా ఉద్దేశం మీడియా, మీరు మీడియా గురించే కదా అడుగుతున్నారు. అందువల్ల ఈ ప్రసార మాధ్యమాలు ఏదో ఆయన శతావధానాలు చేస్తున్నారులే అని నా మీద ఎవరు కెమెరా పెట్టలేదు. పెట్టకున్నా నాకు పెట్టనప్పుడు నా దృష్టి, అమ్మవారి దృష్టి పడిందా లేదా నా మీద అన్నది ఒకటే నాకు ముఖ్యము తప్ప ఎవరి కెమెరాలు, అమ్మవారి కెమెరాయే కన్ను. అమ్మవారి కన్ను అనే కెమెరా నా మీద ఎప్పుడు పడుతూ ఉండాలి, అది చూసుకుంటాను నేను. ఈ లౌకికంగా కెమెరాలు నా మీద ప్రసరిస్తున్నాయా లేదా అన్న దాటి మీద నాకు పెద్ద శ్రద్ధ లేదు. నాకు ఆమె కెమెరా కన్నే ముఖ్యము.
ఈ అవధానంలో దత్తపదిలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, ఇక కుంభమేళాకు వచ్చేటువంటి భక్తులు మీ నుంచి పంచపది ఆశించొచ్చా? నిజంగా మంచి అవధానం చేయిస్తున్నారు మీరు, అనుకోకుండా. మంచిదే తల్లి, సంతోషము. శ్రీ ప్రధానియే మోదియై, శ్రీ ప్రధానియే మోదియై చేవగూర్ప. ఇదొక చేవ, బలమునిస్తున్నారు ఆయన దీనివల్ల. శ్రీ ప్రధానియే మోదియై చేవగూర్ప. అమిత షణ్ముఖ్య, అమిత షణ్ముఖుడు అంటే కుమారస్వామి. నాకు అమిత్ షా గారిని చూసినప్పుడంతా ఆయన ఒక సర్వసైన్యాధ్యక్షుడు. కుమారస్వామి అంటే దేవసేనకు అధిపతి ఆయన. నాకు అలా కనిపిస్తాడు. అమిత షణ్ముఖ్యమూర్తి తాననుసరింప. పైన ఆయన ఏం చేస్తే ఈయన అనుసరిస్తాడు దాన్ని. అమిత షణ్ముఖ్యమూర్తి తాన్ అనుసరింప. యోగి కుంభమేళన సంయోగి అనగా, యోగి కుంభమేళన, యోగి కుంభమేళిత కుంభమేళన దివ్య సంయోగి అనగా. నావధానము సత్యమై. మీ సత్యాగ్రహిలో సగం పేరు, అది కూడా పంచపాదంలో పెడుతున్నా నేను. నావధానము సత్యమై నవతనిచ్చు. ఎప్పుడు కొత్తదనం ఇస్తూనే ఉంటుంది ప్రజలకు. అలా ఈ పంచపాదిక తల్లి. థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా బాగుంది. ఇంకా మరికొన్ని విషయాల మీద మీ అభిప్రాయం తెలుసుకుంటాను. అడగండి. అయితే అవార్డు వచ్చిన సందర్భంలో మీరు ఒక కళారంగానికి చెందినవారు కాబట్టి తెలుగు భాష ఔన్నత్యాన్ని ఇంకా పెంపొందించడానికి చేయాల్సినటువంటి, అంటే మీ తరఫున కూడా ఏమైనా కృషి ఉందా? తప్పకుండా తల్లి. నేను అవధాన సరస్వతి పీఠములో నిరంతరము కూడా పద్య శిక్షణ కొన్ని వేల మందికి ఇచ్చుంటాను నేను ఇప్పటికీ. పద్య శిక్షణ నేను పెద్దగా ప్రచారం ఇష్టపడాను. ఎప్పుడు రావాలో, దేనికి రావాలో ప్రచారం దానికి అప్పుడు వస్తుంది. అందువల్ల నేనేమిటంటే ఒక నిశ్శబ్ద క్రియాయోగి గ్రంథాలయం అని రాసా. ఒకసారి నేను చెప్పాను. నేను చిక్కడపల్లి ఆ గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు నేను చూసా, ఎక్కడో సభలో మాట్లాడాను. నాకు రాయటం తక్కువ అలవాటు, అయినా కూడా కావ్యాలు రాస్తాను, అది వేరే విషయం. మామూలుగా కవిత చెప్పటమే ఎక్కువ అలవాటు, అది మళ్ళీ అక్షరబద్ధం చేసి రాస్తుంటాం. అలా నేను ఒక సభలో మాట్లాడుతూ నిశ్శబ్ద క్రియాయోగి గ్రంథాలయం అన్నాను. నేను ఆ గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు నిశ్శబ్ద క్రియాయోగి గ్రంథాలయం అని మాడుగుల నాగఫణి శర్మ అని రాసిపెట్టారు. వీళ్ళు ఎంత శ్రద్ధాళువులు. నేను అలవోకగా సభలో ఏదో మాట్లాడిన మాటను ఇంత బాగా రాసి పెట్టారే అని సంతోషించాను నేను. వాళ్ళు ఎప్పుడో రాశారు, ఎప్పుడో మాట్లాడారు, నేను ఎప్పుడో అక్కడికి వెళితే ఇది చూశాను. అంటే వాళ్ళు ఎంత గుణగ్రాహులు ఉన్నారు లోకంలో అని చాలా సంతోషించాను నేను. అట్లా ప్రచారం, నేను కూడా నిశ్శబ్ద క్రియాయోగి లక్షణము నాకు. ఎప్పుడు ఆ అవధానం అనేదే ఒక యోగము, అందులో ముందుకు వెళుతూ ఉంటా. భాష అనేదే ప్రాణము. భాష ఉంటేనే మీరైనా నేనైనా, అంటే మీ ప్రసార మాధ్యమాలు కానీ, పత్రికలు కానీ, ఒక నాగఫణి శర్మ కానీ, కవి కానీ, అవధాని కానీ ఎవరైనా వెలగాలంటే భాషే మూలము. అందువల్ల నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిత్వములో నేను చేసినప్పుడు ఇంగ్లీషును కాటుకగా దిద్దుకోగాని ఒళ్ళంతా పూసుకోకు నల్లబడతావు, ఇంగ్లీషును ఇంగువగా కలుపుకోగాని ముద్ద కట్టి వేసుకోకు రుచి చెడుతుంది అని చెప్పాను. ఇంగ్లీషు మనకు భాష మీద ద్వేషమేం లేదు. ప్రపంచంలోని అన్ని భాషలు సరస్వతి యొక్క రూపములే, అన్నింటినీ ఆదరించవలసిందే. కానీ నిన్ను నీవు విస్మరించి ఎవరినో గౌరవించడానికి పరిగెత్తకూడదు. నీ మాతృభాషను రక్షించుకోకుండా పరభాషా వ్యామోహంతో పరిగెత్తటం అన్నది సరి అయిన అంశము కాదు.
ఆంగ్ల పదము లేకుండా 5 నిమిషాలు మాట్లాడు అని పెట్టాను నేను ఆనాడు. చాలామంది ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. ఇప్పటికీ చాలామంది ఐఏఎస్ అధికారులు నేను ఎక్కడ కనపడ్డా, గురువుగారు మీ స్ఫూర్తితో మేము తెలుగులో సంతకం చేస్తున్నాము, మీ స్ఫూర్తితో ఆంగ్ల పదము రాకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నామని అంటుంటారు. ఇంతకన్నా గొప్ప సత్కారం ఏముంది భాష కోసం? యువతకి భాష మీద మక్కువ కలగాలంటే అసలు ఏం చేయాలంటారు? ముఖ్యంగా ప్రధానంగా తల్లిదండ్రుల బాధ్యత ఏంటి ఇందులో? మన తెలుగులో పద్యం చాలా ఆకర్షణ తల్లి. పద్యం అంత ఆకర్షణ ప్రపంచంలో ఏదీ లేదు. మీరు కొత్త సినిమాని తెచ్చిపెట్టండి, నేను పద్యం చదివితే పద్యం వైపే మొగ్గుతుంది యువత. అంత నమ్మకం నాకు. నా నమ్మకమే కాదు, నిజం కూడా అది. అలా ఒక పద్యముతో పిల్లల్ని యువతను ఆకర్షించగలిగితే అద్భుతం. దీనికి తల్లిదండ్రుల కృషి కర్తవ్యము చాలా ఉంది ఇందులో. మాకేం సంబంధం లేదు, ప్రతిదీ ప్రభుత్వం చెయ్యాలి అంటే అన్నీ ప్రభుత్వం చెయ్యదు, చెయ్యలేదు కూడా. ప్రజలు చెయ్యవలసినవి చాలా ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వ బాధ్యత చేయవలసిన కర్తవ్యం వస్తుంది. అందువల్ల ప్రజలందరూ ముందు తల్లిదండ్రులు, సమాజంలో గురువులు, పెద్దవాళ్ళు, మీలాంటి వాళ్ళందరూ కూడా, ప్రసార మాధ్యమాలందరూ చిన్న బ్రేక్ ఎందుకనాలండి? ఏమైంది బ్రేక్ అని ఎందుకు చెప్పాలి? విరామం చెప్పచ్చు. చిన్న విరామం ఏమవుతుంది? ఇదే అలవాటు చేశారనుకున్నదరు చిన్న బ్రేక్ అనటంలో ఏం గొప్పతనం ఉంది? ఎందుకనాలి? న్యూస్ ఎందుకనాలి? వార్తలు, ముఖ్య వార్తలు, విశేష వార్తలు. నేను 50 పేర్లు ఇస్తా కావాలంటే దీని మీద. ఎందుకు పెట్టకూడదు అంటే ప్రసార మాధ్యమాల బాధ్యత కూడా చాలా ఉంది. ఎందుకు అట్లా అయిపోవాలి? బ్రేక్ అని, ఇవన్నీ న్యూస్ అని, న్యూసు వ్యూసు ఏమిటి, వార్తలు విశేషాలు ఎన్ని పెట్టకూడదు? నేనైతే కనీసం ఒక 10 జతలు ఇస్తా ఇట్లాంటివి. వాడింది వాడకుండా ప్రతి ప్రసార మాధ్యమం వాళ్ళు కొత్తది వాడేటట్టుగా ఇస్తాను నేను. సులభంగా కూడా ఉంటుంది, మీకు ఇంగ్లీష్ కన్నా సులభంగా ఉంటుంది. కాబట్టి ఆంగ్ల భాష అనే వ్యామోహంలో అందరూ కలిసి కొట్టుకుపోతున్నారు. మాలాంటి వాళ్ళము తప్ప అందరూ కలిసి కొట్టుకుపోతున్నారు దాంట్లో. మేమైతే కొట్టుకుపోము. మేము కొట్టుకుపోయేదానికి అడ్డుకట్ట ఎట్లా వేయాలనేదే నిరంతర ప్రయత్నం ఉంటుంది మాకు. మేము కొట్టుకుపోతే, మేము కూడా కొట్టుకుపోతే ఏముంది ప్రపంచం? ఇంకా భాష ఎట్లా నిలబడుతుంది? అందువల్ల మేము ఎప్పుడూ అడ్డుకట్టలకే ప్రయత్నం చేస్తుంటాం. ఇటీవల జాతి అభ్యున్నతి కోసం కొంతమంది తమ ప్రవచనాల ద్వారా జాగృతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే అటువంటి వారి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఉదాహరణకి గరికపాటి వారి విషయంలో వచ్చినటువంటి ఆరోపణల మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి, గొప్ప పనులు సమాజంలో. అయితే ఈ పని లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇవే పనులు. అందువల్ల మనం వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే మనము కూడా వాటికి ప్రచారం కల్పించొద్దు అని. ఎందుకంటే ఒక గొప్ప పనులు చేసేవాళ్ళే చేయనీయండి, చేస్తున్నారు మంచి పని. నీకేమైంది? ఏదో ఉంటే ఉండవచ్చు చిన్న విషయము, దాన్ని నువ్వు పెద్ద పని కట్టుకుని నెత్తిన చుట్టుకుని నీకేం అవసరం? ఓ జరుగుతున్న మంచి పనికి నువ్వు సహకారం చేస్తావా? కనీసం అడ్డు చేయకపోతే కూడా పుణ్యమే కదా నీకు. నలుగురిని చెప్పారు ధర్మశాస్త్రంలో. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః కార్యే పుణ్యే చ పాపే చ చత్వార సమభాగిన అన్నారు. నలుగురికి సమానమైన భాగం ఉందన్నారు, పాపమైన పుణ్యమైన. కర్త ఒకడు చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరక నువ్వు చేయవయ్యా పర్వాలేదు అనేవాడు, చేస్తే ఊరికే చూస్తూ ఉండేవాడు. ఒక మంచి పని జరుగుతూ ఉంటే నువ్వు రాయి వేయకుండా చూస్తూ ఉంటే కూడా సమానమైన భాగం, చేసేవాడికి ఎంతో చూసేవాడికి కూడా అంత సమాన భాగం వస్తుందన్నాడు. తక్కువ కాదు, పూర్ణ భాగం. చేసేవాడికి ఎంత భాగమో, చేయించేవాడికి ఎంత భాగమో, ఊరికే చూస్తూ చేతులు కట్టుకొని ఉన్నవాడికి కూడా అంత పుణ్యభాగము. వీడా పుణ్యాన్ని జడగొట్టుకొని పాపం వైపు వెళ్ళి, పాపము కూడా ఇంతే, చేసేవాడు చేయించేవాడు చేస్తే చూస్తూ ఉండేవాడికి కూడా సమానమైన భాగం అన్నాడు. పాపానికి నువ్వు సాక్ష్యం కావద్దు, పుణ్యకర్మకు సాక్షిగా ఉండు. నువ్వేం పెద్ద చేయాల్సిన పని లేదు. ప్రసంగం ఇష్టం ఉంటే విను, లేకుంటే ఊరికే ఉండు. అపప్రథలు ఎందుకు ప్రచారం చేస్తావు? అలాగే చాగంటి కోటేశ్వరరావు గారి మర్యాద విషయంలో టీటీడీ కొంత నిర్లిప్తత కనబరిచింది అనేటువంటి విషయం మీ దాకా వచ్చుంటుంది, తెలుసుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏమీ ఆయన యందు నిర్లిప్తతను ప్రదర్శించలేదు. అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారము మర్యాదా పురస్సరంగా, అంటే ప్రోటోకాల్ మీరు అంటున్న ఆ మర్యాదా పురస్సరంగా దర్శనం చేయించాలి. ఈ మర్యాదలు స్వామి దగ్గర నాకు అక్కర్లేదండి అన్నాడు ఆయన. నేను ఈ వరుసలోనే వస్తాను, అంటే క్యూలోనే వస్తాను అన్నాడు. మంచిదే కదా.
దానికి మర్యాద ఇవ్వలేదని నీవెందుకు హడావిడి చెయ్యటము? ఆయన వద్దన్నాడు, వీళ్ళు ఇస్తామన్నారు, ఆయన వద్దన్నాడు. రెండూ గౌరవాస్పదములైనవే. మధ్యలో నీ హడావిడి ఎందుకు? ఏదో అగౌరవం జరిగిందని. ఆయన ప్రసంగం ఏదో ఉంది, అక్కడ చుట్టూ కొన్ని ఇతరేతర కారణముల వల్ల ఏదో గురువుగారు ఇప్పుడు కాదు అప్పుడు పెడతాము అన్నారు. మంచిదండి అన్నాడు. అవి పెట్టింది తీసేశారని నువ్వెట్లా ప్రచారం చేస్తావు? ఎందుకు చేస్తావు? దానివల్ల ఏమి లాభం అబద్ధాలు ప్రచారం చేయడంతో? అందువల్ల ఏమీ ఇట్లాంటివి జరగవండి. ఏమీ ఆది నుంచి ఆకాశం మూగది, ఎంత బాగా రాశాడు వేటూరు సుందరరామమూర్తి. అనాదిగా తల్లి ధరణి మూగది, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే మాటలు. ఎంత బాగా రాశాడు చూడండి వేటూరు సుందరరామమూర్తి గారు ఒక సినిమాలో. ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా తల్లి ధరణి మూగది, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మడుసులకే మాటలు అన్నాడు. ఎంత తాత్వికంగా చెప్పాడు. ఇవన్నీ మధ్యలో వాళ్ళు మాట్లాడే మాటలు, వాటి జోలికి వెళ్ళకుంటే ఉత్తమం. అయితే ఈ టీటీడీ మీరు అన్నట్టుగా తిరుమల తిరుపతి అది దేవస్థానం మీరు అలా పాటించాలి. ధార్మిక సంస్థలకి మీలాంటి వారు మార్గదర్శకులుగా చైర్మన్లుగా ఉంటే బాగుంటుంది అనేటువంటి వాదన వస్తుంది. సో దీనికి సంబంధించి జరుగుతాయి తల్లి అన్నీ కూడా. ఇప్పుడు ఎప్పుడు ఏవి జరగాలో నా విషయంలో చాలామంది 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి అందరూ అంటుంటారు మీకు రావాలి, మీకు పద్మ రావాలి అని. అంటే నేను అప్పుడు కూడా మీకు ఏకాంతంలో నేను చెప్పిన మాటలు మీకు తెలియదు కాబట్టి ఉట్టంకిస్తున్నాను. అప్పుడు కూడా నేను ఏమన్నానంటే అమ్మవారి కరుణ ఎప్పుడు ఏ విధంగా ఇది వస్తేనే కరుణ అని కూడా నేను అన్నాను. నాలాంటి వాడిని ఎలా ఉంటానంటే రానప్పుడు ఆ కరుణ, వచ్చినప్పుడు ఈ కరుణ, ఈ విధమైన కరుణ. అప్పుడు కరుణయే, ఇప్పుడు కరుణయే. అమ్మవారి దయ ఎప్పుడూ ఉంటుంది. అదొక విధమైన దయ, ఇదొక విధమైన దయ, అంతే నేను అనుకుంటాను. అట్లా ఇవి కూడా ఇప్పుడు మీరు అంటున్నవి కూడా అన్నీ సాకారం అవుతాయి. ఎప్పుడు ఎవరు ఏ పని చెయ్యాలో అమ్మవారి ఒక మహాచక్ర వ్యూహం ఒకటి ఉంటుందండి అమ్మవారికి. ఆమె ప్రణాళిక ప్రకారం అన్నీ జరుగుతాయి. ఎప్పుడు ఏ మంచి పని ఎవరి చేత చేయించాలో ఆమె నిర్దేశం ఒకటి ఉంటుంది, అవి జరుగుతాయి. అయితే ప్రస్తుతం మహాకుంభమేళా జరుగుతోంది కదా, మీరు వెళ్తున్నారా? నేను వెళ్ళాలి మీ తల్లి. మాటల్లో మహాకుంభమేళా విశిష్టత తెలియజేయండి. అదే విధంగా ఎందుకని అంత భారీ ఎత్తున సాధు సంతులు అక్కడికి వస్తూ ఉంటారు మీ మాటల్లో? ఈ దేశం యొక్క ఔన్నత్యమే అది తల్లి. ఒక స్నానము, దానము, భోగము, ఈ దేశము యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే స్నాన దానములే భోగము. ఇక్కడ వైభవం ఏమిటంటే స్నానం చేయడం. ఏమన్నా ఎవడి శరీరానికి సంబంధించిన పని కదండి స్నానం అన్నది, చిన్న విషయం. దీనికింత వైభవం ఏమి అంటే స్నానం అంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అన్నారు. ఈ దేహమును దేవాలయము అని చెప్పిన గొప్ప సంస్కృతి భారతీయ హైందవ సంస్కృతి, సనాతన ధర్మం. ఇంత గొప్ప మాట ప్రపంచంలో ఎవడనలే. వాడు పాపి, వీడు పాపి అన్నాడు. ఎవడు పాపం లేదురా. దేహో దేవాలయ, ఇది దేవాలయమురా నాయన. ఈ దేవాలయములో సనాతనముగా ఉన్న జీవుడే దేవుడు అన్నాడు. ఇంత గొప్ప విషయం. ఈ దేహానికి స్నానం చేస్తున్నాడు వాడు. ఈ స్నానము చాలా పుణ్యకర్మ నాయన. ఈ స్నానం అన్నది శివుడికి అభిషేకం చేసేది ఎట్లనో ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన అన్నాడు. ఈ పూజ అంటే విషయ ఉపభోగ రచన. స్నానము చెయ్యటము, గంధం పూసుకోవటము, విభూతి పెట్టడము, ఇదంతా శివుడికి చేసే పూజా విధానం అన్నాడు. ఎంత అద్భుతం ఈ జాతి. అందువల్లనే అక్కడ అమృతపు బిందువులు పడ్డాయి. అమృత కలశము గరుత్మంతుడు భూమికి తీసుకువచ్చినప్పుడు, మళ్ళీ దాన్ని దేవేంద్రుడు తీసుకువెళుతున్నప్పుడు 4 చుక్కలు అక్కడ పడ్డాయి, అమృత బిందువులు అన్నారు. ఎంత గొప్ప స్నానానికి ఇన్ని కోట్ల మంది జనము, రోజుకు 1.5 కోటి మంది జనము వచ్చి స్నానము చేయడం ఒక్క ప్రచారము లేదు. ఒక్క దీన్ని గురించి ఎవడైనా ఇంత కరపత్రము వేసిన వాడు లేడు. రానాయన స్నానం చెయ్యని పిలిచిన వాడు లేడు. ఎంత వైభవం అండి స్నానము గురించి. మహాకుంభమేళ. మేళ అంటే మేళనం అని అర్థం. మహాకుంభముల యొక్క కలయిక. ఈ మహాకుంభం ఏమిటి అంటే అమృత బిందువులు. అమృత కలశము కన్నా, అమృత కుంభము కన్నా గొప్ప కుంభమేమున్నది? అదే కుంభము.
కలశము. ఆ అమృత కలశములోని బిందువులు దేవేంద్రుడు మళ్ళీ స్వర్గలోకమునకు తీసుకువెళుతూ ఉన్న సమయములో గరుత్మంతుడు తీసుకుని నేలకు వస్తున్న సందర్భములో ఈ చుక్కలు పడ్డాయి. ఆ పడ్డటువంటిది 12 ఇలా లెక్క వేసి 144 సంవత్సరాల కంటే మానవ జీవన ప్రమాణంలో అందరి జీవితాల్లో వస్తుందని లేదు. ఈ ఘట్టము, ఈ పుణ్యఘట్టము మనము జీవించి ఉండగా వచ్చినదనేది ఎంత పుణ్యాస్పదమైనది. నాలాంటి వాడు స్నానానికి వెళ్లకుండా ఎందుకుంటాను? వెళతాను. ఇక ఎంతో పెద్ద ఎత్తున సాధు సంతులు వస్తూ ఉంటారు కాబట్టి ఎందుకు వస్తారు, వాళ్ళ విశిష్టత కూడా ఏమిటంటే తల్లి, ఇందులో యోగులలో అనేక విధాలు, నివృత్త రాగద్వేషులు, యోగులు, మౌనులు, పరమహంసలు, ఇలా చాలా విభాగాలు ఉన్నాయి దీంట్లో. అంటే క్యాడర్స్, ఎన్నో సోపాన క్రమముల భేదాలు ఉన్నాయి ఇందులో. మౌనముగా ఉన్న వాళ్ళు మునులు, ఋషి దర్శనాత్, ఒక భవిష్యత్ దర్శనము కలిగినటువంటి వాళ్ళు ఋషులు, యోగముతో ఉన్న వాళ్ళు యోగులు, పరమహంసలు అంటే వీటన్నింటినీ దాటి ఉత్తమ స్థితిలో ఉన్నవాళ్ళు, ఋషులు, మహారుషులు, వాళ్ళు మహర్షులు, దేవఋషులు, రాజఋషులు, ఇన్ని విధాలు ఉన్నాయి దాంట్లో. ఇటువంటి మహాత్ములు. తర్వాత ఈ అఘోర అంటే శివానుగ్రహముతో సాక్షాత్తు శివుణ్ణి ఉపాసన చేస్తూ శివుడే వాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు అఘోరాలు. అంటే 5 ముఖాలు శివుడికి ఉంటే ఆ దక్షిణ ముఖము అఘోరము అన్నారు. అంటే ఘోరము కానిది, క్రూరము కానిది అఘోరము, అక్రూరము అని ఆ ముఖము. కానీ వాళ్ళు సమాజానికి అఘోరముగా ఉన్న అఘోర అనే పేరుతో అది కొంచెం భయంకరం అనిపిస్తుంది. నిజానికి వాళ్ళు ఘోరము కాదు. వాళ్ళ యొక్క తపస్సు, వాళ్ళ పూజా విధానము అతి తీవ్రముగా ఉంటుంది. అంటే వాళ్ళు ప్రమథ గణములో అత్యుత్తమ శ్రేణికి చెందిన వాళ్ళు. వాళ్ళు వీరభద్ర అంశతో ఉన్నవాళ్ళు. వీరభద్రుడు కాపాలికుడు, శివుని యొక్క ఇప్పుడు దక్షిణామూర్తి ఉంది, పరమశాంత స్వరూపం శివుని యొక్క. శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖంవ్యాప్త తేజోమయం అన్నాడు. శివుడు పరమశాంతుడు. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం అన్నారు. శాంతం, పరమశాంత స్వరూపుడు శివుడు. అటువంటి శాంత స్వరూపునిలో ఉగ్ర కళ అఘోర ముఖము. ఆ అఘోర ముఖము యొక్క రూపమును సేవించేటువంటి వాళ్ళు వీళ్ళు అఘోరాలు. ఈ తెలుగు భాష గురించి కానీ, దైవ భక్తి గురించి కానీ మీరు మీలాంటి ప్రవచనకర్తలు ఇంకా చాలామంది చాలా గొప్పగా చెప్తారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే దేవాలయాల మీద వరుస దాడులకు సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. జరగకూడదు తల్లి. అందుకనే ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా అన్ని చోట్ల దృష్టి పెడుతున్నాయి. మన సనాతన ధర్మాన్ని మళ్ళీ కాపాడుకోవాలనే ఒక గురుతరమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు అన్నీ బయటపడి చెయ్యలేవు. వాళ్లకున్న పరిధులు, పరిమితులు కొన్ని ఉంటాయి. ఉన్నప్పటికీ వాటికి అనుకూలంగా ఈ భారతీయత గొప్పది అనేది ప్రతి మనస్సుకు తెలుసు. ఒక ఎల్లమ్మ, పోలేరమ్మ, రేణుక, ఎల్లమ్మ, మైసమ్మ, మారెమ్మ ఉంటాయండి గ్రామదేవతలు. ఈ కులాలకు అన్నింటికీ అతీతమైనవి, వర్గాలకు. ఈ గ్రామదేవతల పూజలు ఎక్కడైతే తగ్గుతాయో అక్కడ విపరీతమైన శక్తులు వేరేవి చోటు చేసుకుంటాయి. ఈ గ్రామదేవత పూజలు తగ్గిపోతున్నాయి. గ్రామదేవతల దగ్గర ఎవరు బ్రాహ్మణులు పూజారులుగా ఉండరు, అందరూ వేరే వాళ్ళు ఉంటారు. ఎవరు పూజారులుగా ఉన్నారన్నది కాదు. అటువంటి గ్రామదేవతకు నేను ఇంత గొప్ప పండితుణ్ణి, నాకు తెలియని శ్లోకాలు లేవు, మంత్రాలు లేవు, అన్నీ నిజమే. కానీ నేను పెద్ద వైదిక దేవతలను పూజ చేస్తున్నాను కదా అని నేను గ్రామదేవతలను దాటి వెళ్ళను. ఎప్పుడు గ్రామదేవతకు నమస్కారం చేసే వెళతాను. గ్రామదేవత పూజనము అత్యంత ముఖ్యము. అయితే ఆధ్యాత్మిక ప్రవచనాల విషయంలో చాలామంది చాలా రకాలుగా వారి వారి శైలిలో ప్రవచనాలు చెప్తూ ఉంటారు. చాలా మంచి మంచి విషయాలు ఎన్నో చెప్తూ ఉంటారు. అయితే అవార్డు తీసుకున్న తర్వాత మీ పాత్ర ఎలా ఉండబోతోంది? నేను ముందు నుంచి కూడా మీరు గమనించి ఉండొచ్చమ్మా, నేను ఆధ్యాత్మిక ప్రవచనాలకు అంత ప్రాధాన్యం ఇయ్యను. నా జయధ్వానం ఎప్పుడూ అవధానమే, నా మార్గం అదే. ఎందుకంటే అవధానములో ఒక నూతన పద్య సృష్టి, కవితా సృష్టి ఉంటుంది. ఇందులో మళ్ళీ ధారణ ఉంటుంది. నేను ఎవరి పద్యాలో చెప్పటం అంటే పోతన పద్యాలు, నన్నయ్య పద్యాలు, తిక్కన పద్యాలు నేను చెప్పనని కాదు, చెబుతాను. కానీ నా పద్యమునకు చోటు ఉంటుంది అవధానం. అది నూతన సృష్టి.
దాన్ని ఎక్కువ ఇష్టపడతాను. నేను కవిని కాబట్టి, అవధానిని కాబట్టి సహజముగా నా విధానము ప్రత్యేకంగా ఈ మార్గంలోనే ఉంటుంది. ఉట్టి ప్రవచనాలు అవధానాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి, సహజంగా చేస్తూనే ఉంటాం. మధ్యలో అప్రస్తుత ప్రసంగం అని ఉంటుంది, దానికి ఒక ప్రవచనం చేయవలసే ఉంటుంది, ఒక వర్ణన అని వస్తుంది. ఆ వర్ణనం గురించి చెప్పేటప్పుడు నేను చిన్న ప్రవచనం చేయవలసే ఉంటుంది. అలా చేస్తాము. చేసిన ఒక సృష్టి, నూతన పద్య సృష్టి, కవితా సృష్టి, ఒక రసమయమైన పద్యం చెప్పటముతో దాని యొక్క పూర్ణ స్థితిని పొందుతుంది. అందువల్ల అవధానముల మీదే నా దృష్టి ఉంటుంది ఎక్కువగా, ప్రాధాన్యమైన. అందులో ప్రసంగం ఉంటుంది. ఇంకో విషయం, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయ్యప్ప మాలలు వేసుకుంటే విద్యార్థుల్ని స్కూల్లోకి అనుమతించట్లేదు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మీ మాటల ద్వారా మరి ఏం చెప్తారు ఈ విషయం? ఇదంతా ధర్మ విరోధమే తల్లి. ఇది ఏమైందంటే, భారతీయ ఆత్మ అనేదైతే సనాతన హైందవ ధర్మమే. ఇక్కడ వేరే మతాలకు నిజంగా చోటు లేదు. అందరూ దొంగగా ప్రవేశించి లేదా కత్తులు పట్టుకొని ప్రవేశించి వచ్చి ఇందులో దూరిన వాళ్ళే. హిందువుల యొక్క సాధుత్వము, మెతకతనము, మంచితనమును ఆసరాగా చేసుకొని వచ్చిన ఒక విపరీత ప్రవృత్తులే ఇవన్నీ కూడా. వీటికి పెద్ద శాశ్వతత్వం ఉంటుందని నేను అనుకోను. భక్తిభావం పెంపొందించాలంటే ఇలాంటి అవరోధాలని ఎలా అధిగమించాలి? ప్రపంచవ్యాప్తముగా అందరూ హిందువులుగా మారుతున్న ఒక అమృత ఘట్టం ఇది. ఇస్లామిక్ దేశాలలో మోడీ అక్కడ మన దేవాలయాలు వాళ్ళు ఎప్పుడైనా చోటు ఇవ్వడం ఎరుగుదురా? అట్లాంటి చోట పెద్ద పెద్ద ఎకరాల భూమిని తీసుకుని మన మహా హైందవ ధర్మ నాయకుడు మోదీ వెళ్ళి ప్రారంభం చేసి వస్తున్నారు దేవాలయాలు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్కృతి పెరుగుతూ ఉంది. వాళ్లకు పాపం ఇక్కడ ఆందోళన, అంతా మారిపోయి హిందువులు అయిపోతే ఏమైపోతాం మేమని. ఒక హిందూ ధర్మమే అన్నిటికీ ఆధారము. హిందూ ధర్మంలో ఉన్నవాళ్లే అన్ని చోట్లకు పోయేది. ఎందుకంటే ఇది మూలము, ముడి సరుకు ఇదే. అందరికీ హిందూ ధర్మంలో వాడే కావాలి. ఆ ధర్మాల్లో ఎవడు లేడు రావడానికి, వెళ్ళడానికి వీడే ఉన్నాడు. అంటే భూమండలం అంతా కూడా హిందూ ధర్మమే ఉంది ఒకనాడు. దాని పేరు హిందూ అని ఉండకపోవచ్చు, అది వేద ధర్మం అని ఉంది దాని పేరు. మొత్తం భూమండలం అంతా వీళ్ళే ఉన్నారు. మధ్య మధ్యలో ఏవో వచ్చాయి. అవన్నీ మధ్యలో వచ్చిన 1500 ఏళ్ల క్రితము, 2000 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. ఎవడికి పూర్ణత్వము లేదు. పూర్ణమన్నది భారతదేశము, పూర్ణమన్నది సనాతన వేద ధర్మము. ఇందులో తిరుగులేదు. అయ్యప్ప మాలలు తీసేసిన వాడు కూడా ఒకనాటికి అయ్యప్ప మాల వేసుకుని ప్రదక్షిణాలు చేసే రోజు పెద్ద దూరంలో ఉందని నేనైతే అనుకోవటం లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, అంటే మన భారతదేశ పరంగా అవ్వచ్చు, సనాతన ధర్మం అనేటువంటి విషయాలు చాలామంది చాలా రకాలుగానే చెప్తున్నారు. అసలు సనాతన ధర్మం ఏం చెప్తోంది? అసలు మాట్లాడుతోంది ఏంటి, జరుగుతున్నది ఏంటి? మాట్లాడుతున్నది అంటే మాట్లాడే వాళ్ళు వేరు, చేస్తున్న వాళ్ళు వేరు. దీనిలో ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఎప్పటికీ ఉండే ధర్మము ఇది. ఈ భూమి ఎప్పుడైతే పుట్టిందో, ఈ భూమి ఎప్పుడు పోతుందో, ఒక పట్టాన ఇదేం పోదు, భూమి ఎప్పటికీ ఉంటుంది. ఈ సూర్యచంద్రులు ఎంతవరకు ఉంటారో, ఈ సముద్రం ఎంతవరకు ఉంటుందో, సముద్రం అన్నది మొత్తం ఒకటే. మీరు 7 సముద్రాలు అనుకున్నా, 4 సముద్రాలని పేర్లు పెట్టుకున్నా, అంత సముద్రం అంతా ఒకటే. సముద్ర జలం అంతా ఎక్కడ భేదం లేదు. జలంలో ఇక్కడ నీళ్లు కొంచెం నల్లగా కనపడవచ్చు, అక్కడ తెల్లగా కనపడవచ్చు, ఇంకో చోట మరీ ఉప్పు నీళ్లు కనపడవచ్చు, ఇంకో చోట తీయని నీళ్లు కూడా సముద్రంలో కనపడవచ్చు. దాన్ని సుధా సముద్రము, ఇక్షు సముద్రము ఇలా పేర్లు పెట్టారు మన వాళ్ళు. క్షీర సముద్రము, లవణ సముద్రము ఇలా. అందువల్ల ఈ సనాతన ధర్మము అనేది ఎప్పటికీ ఉండేది. సూర్యచంద్రులు, భూమండలము ఉన్నంతకాలము ఉండేదే సనాతన ధర్మము. ప్రతి మనిషికి మేలు చేసేదే సనాతన ధర్మము, వేద ధర్మము. వేదం ఒక్కటే సర్వమానవులు గొప్ప అని చెప్పేది. లేకుంటే నావాడు గొప్ప అని, ఇట్లుంటే గొప్ప, ఈ దేవుణ్ణి కొలిస్తేనే గొప్ప అనేవాడెవడు పూర్ణుడు కాదు, వాడు అపూర్ణుడే, వాడు మధ్యలో వచ్చిన వాడే. దీనిలో నుంచి కొన్ని మాటలు తీసుకొని అవే మాటలే ఎంగిలి మాటలు పెట్టుకుని వాడు గొప్ప మాటలుగా చెప్పుకుంటున్నవాడే. అందులో నిశ్చయమైన మాట ఏమిటంటే సనాతన వేద ధర్మమే మూలము. వేదములో ఉన్న మాటలనే, సనాతన ధర్మములో ఉన్న మాటలనే వాటిని అనువాదము చేసుకొని, అంటే కాపీ కొట్టి మీ భాషలో చెప్పడానికి, మీ భాష అంటే లోకం మాట్లాడుతున్న భాష అనుకోండి, కేవలం మీరు కాదు, అలా చేసుకున్న వాళ్ళే తక్కిన మతం అని. మతం అన్నది లేదు మనకు. మతం అంటే అభిప్రాయం అని అర్థం, సంస్కృత శబ్దం అది మతం అంటే. ఇది ధర్మము, సనాతన వేద ధర్మమే హైందవ ధర్మం అని వాడు అంటున్నాం.
అందువల్ల ఈ హైందవ ధర్మమును మినహాయించే ప్రపంచం లేదు. ఇది భూమండలం అంతా ఉంది. ఈ మధ్య మధ్యలో వాడు రోజుకు 3 స్నానాలు చేసేవాడు, 3 రోజులకు ఒకసారి స్నానం చేసేవాడు. ఎలా కుదురుతుంది ఇది? ఇంతే ప్రపంచం. ఇక మాజీ ప్రధాని తన తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారితో మీకు చాలా మంచి అనుబంధం ఉంది. తల్లి అయితే ఆయన లేకపోవడంతో మీకు ఆదరణ తగ్గిందని అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అసలు ఆయనకి మీకున్న అనుబంధం గురించి ఒకసారి చెప్తారు? అట్లా నేనేమీ అనుకోను తల్లి. ఆయన చాలా గొప్పవాడు, మహానుభావుడు. 14 భాషలలో ఏదో పైని మాట్లాడే మాత్రము పాండిత్యము కాదు, చాలా లోతైన పాండిత్యం ఉన్నటువంటి మహానుభావుడు. ఆయన లేకపోవటము లోటు అనేది లోటే, నాకు కాదు సమాజానికంతా కూడా ఒక సమాజానికి పెద్ద లోటే. బంగారము తాకట్టు పెట్టుకున్న స్థితి నుంచి దేశాన్ని అత్యద్భుతమైన ఆర్థిక ప్రగతిలో నడిపించినటువంటి మేధావి, బలహీన ప్రభుత్వాన్ని అత్యంత బలముగల ప్రభుత్వముగా 5 ఏళ్ళు నడిపినటువంటి ఒక మహాచతురుడు ఆయన. అట్లాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అటువంటి వాడు 3.5 గంట ప్రధానమంత్రిగా నా పక్కన కూర్చుని ఆయన అవధానం ఏమిటి, ఒక కంప్యూటర్ అనేది ఏమిటి, యంత్రము మానవ మేధాశక్తి రెండిటికి ఏమిటి అని ఆ భేదాన్ని చెప్పి, నేను అవధానినే నిజానికి, ఎక్కడ గోవా, ఎక్కడ కరీంనగరు, ఎక్కడ హైదరాబాదు, మళ్ళీ రాత్రికి ఢిల్లీ, ఎక్కడ ఇవన్నీ కూడా నేను చేస్తున్నదే అవధానమే, కానీ వారు చేసేదే అవధానము అని అత్యంత ప్రశంసాత్మకంగా, ఆయన నోటి నుంచి ఒక ప్రశంస ఊరికే రాదు, చాలా కష్టము, ముత్యాలు రాలినట్లే మహామౌనము ఆయన, అంత విద్వాంసుడు. ఇంకొక విషయం ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోవద్దు, చెప్పండి. మీకు శోభారాజు గారికి మధ్య ఉన్న గొడవ ఏంటి అసలు? పక్క పక్కనే ఉంటూ అలా? నాకు ఎవరితోనూ గొడవలేదు తల్లి. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధము. ఒక్కొక్కరికి నేను ఏం నమ్ముతానంటే, పరోక్ష ప్రియా ఇవ హి దేవాః, పరోక్ష ప్రియత్వమే దేవతా లక్షణమని. నేను పరోక్షమున కూడా ఎవ్వరి గురించి ఒక అపశబ్దము మాట్లాడను నా నోటితో. వేరే వాళ్ళు మాట్లాడారా లేదా వాళ్ళ జీవితానికి వాళ్ళే ప్రమాణం, నేనేమి మాట్లాడను అక్కడ. ఎందుకంటే ప్రత్యక్షముగా కాదు, పరోక్షముగా కూడా నేను ఒక పొరపాటు మాట వీరనే కాదు, ఏ వ్యక్తి గురించి మాట్లాడను నేను. నా జీవనంలో నాకు ఒక తపస్సు అది, నేను పాటించే తపస్సు అది. మీరు కనుక్కోండి, వాళ్ళకు కూడా నేను ఉపకారమే చేశాను. మీరు వాళ్ళని సత్యం మాట్లాడించండి, నేను ఉపకారమే చేశాను, అపకారం పొరపాటుకు కూడా చేయలేదు. వాళ్ళు అపకారం చేస్తే వాళ్ళ ఇష్టం. అవధాన సరస్వతి పీఠం అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంది. ప్రభుత్వ సహకారానికి సంబంధించి మీ అభిప్రాయం? నేను ఏ సహకారం అందినా, ప్రభుత్వం చేసినా, ప్రజలు చేసినా, ప్రభుత్వము తనకున్నటువంటి అనేక నియమ నిబంధనలలో ఇవ్వటమే పెద్ద సహకారం అనుకుంటా నేను. ఇంకొకటి చెయ్యలేదని నేనైతే అనుకోను. నా జీవలక్షణమే, నాతో మీకు గంట మాట్లాడితే అర్థమవుతుంది తల్లి నా మనస్తత్వము. నేను సహజంగా వీళ్ళిది చెయ్యలేదు అని ఆరోపణ చెయ్యను తల్లి. నేను నా మనస్తత్వానికి విరుద్ధం అది, అలా చెయ్యను. చేస్తే చేశారని సంతోషిస్తాను, అంతవరకే. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఇంత సాంకేతికమైన ప్రపంచము ఇదంతా, ఇట్లాంటి సాంకేతిక ప్రపంచములో మన అవధానము, కళ, సంప్రదాయము, భాష వీటికి చోటు ఉండాలి. లేకపోతే సాంకేతిక విద్య శుష్కమైన హృదయము లేని విద్య అవుతుంది. దీనికి హృదయం ఏమిటి అంటే మన భారతీయ తత్వం, మన సంప్రదాయము, మన భాష, మన పద్యము, ఇవి దీనికి హృదయం. ఈ హృదయం ఉండాలి, మెదడే పనిచేసే చోట హృదయం ఉండాలి. నా భాషలో చెప్తే ఆయన ఈ మాట అన్నారు. ఎంత గొప్పవాడు, ఎంత భవిష్యత్ దర్శి ఈయన అని ఆనందించారు. అంతే తప్ప ఎవరైనా చేయకపోతే ఇలా చేయలేదే నేను అసలు చూడను. మీరు అన్నారు ఇవాళ, నాకు గుర్తు కూడా ఉండదు వీడు నాకు చేయలేదు అని. నాకంటే అవధాన పీఠానికి నాకేమి తక్కువ? నేను పద్యాలు చెప్తున్నాను, నా గోశాల నడుపుతున్నాను, నా దేవాలయం నడుపుతున్నాను. నాకు ఏమి లోటు అయింది? ఎవరు చేయకపోవటం వల్ల ఏమి లోటు? చేస్తే ఇంకా గొప్పగా చేయొచ్చు, అది వేరే విషయం. కానీ కనీసము ఏది చెయ్యాలో, ఏది నిత్యము నియమముగా చెయ్యాలో అది చేస్తూనే ధారాపాతంగా జరుగుతున్న వాటన్నిటితో మీరు సంతృప్తిగా ఉన్నారు? నేను సంతృప్తిగా, పరమ సంతృప్తుడను. ఈ ఉగాదికి మీ నుంచి విభిన్న శైలిలో పంచాంగ శ్రవణం మేము ఆశించవచ్చా?
ఆశించవచ్చేమో చెప్పలేను. అది మరి ఎక్కడుంటుందో, తెలంగాణలో మన తెలంగాణలో ఉంటుందా, మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా చెప్పలేను. ఎవరు పిలిస్తే అక్కడ నేను చెప్తాను. నా ధర్మము ఎవరికైనా మంచి చెప్పటమే, నా పని అది. నాకేమీ ఇక్కడ అక్కడ అని భేదం లేదు. నేను అనంతపురం జిల్లాలో మారుమూల ప్రాంతంలో పుట్టి ఉండవచ్చు. నా ఎదుగుదల అంతా భాగ్యనగరంలోనే. దీన్ని హైదరాబాద్ అంటే కూడా నాకు ఇష్టం ఉండదు. భాగ్యనగరం అనే అనాలని ఉంటుంది. ఇప్పుడు అంత అంత భాగ్యము గల నగరం ఇది. మీ వ్యక్తిగతానికి సంబంధించి అంటే మీ కుటుంబ నేపథ్యం, కుటుంబం గురించి, అలాగే మీకు ఇప్పటి వరకు మీ జీవితంలో కుటుంబం నుంచి వచ్చిన సహకారం గురించి. ఇది పరమానందంగా చెప్పవలసిన అంశం. నేను నా ధర్మపత్ని రేణుక, ఆమె కూడా నేను ఎంత చదువు చదివానో అంత చదువు చదివింది ఆమె. ఆమె సంస్కృతంలో పట్టభద్రురాలు. ఆమె చాలా సాధారణముగా ఉంటుంది. సాధారణమైన కుటుంబాలే మావి. నాకు 4 అమ్మాయిలు, 3 అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయ్యాయి. నా 3 అల్లుళ్ళు రతనాలు. 4వ అమ్మాయికి చూస్తున్నాం, ఇంకో రత్నం త్వరలోనే తోడవుతుంది. మా 4వ అమ్మాయి, ఆమె కూడా అవధానిని. మా నాన్నగారు చాలా గొప్పగా పాడేవారు. నేను చాలా అద్భుతంగా పాడుతాను. నాకన్నా మా అమ్మాయి మహాద్భుతంగా పాడుతుంది. ఆమె సంస్కృతం చదువుకుంటూ ఉన్నది. ఆమె కూడా అవధానిని. ఇది నా భార్య. నా కూతుళ్ళు ఏమిటంటే, నేను ఎప్పుడు చెప్తున్నా, చతస్ర శ్రుతయ అని, 4 వేదములు అని. నాకు ఏమిటంటే అమ్మవార్ల స్వరూపాలు వర్ణిస్తారు చూసారా, నా సభలకు పెద్ద నిర్వాహకులు అంటే ఆర్గనైజర్స్ ఎవరంటే మా అమ్మాయిలు. మా ఆవిడను సంబోధిస్తే ఆమెను ఎప్పుడూ ఒకే మాట తపస్విని అని 4 అక్షరాలు వాడతాను. నా భార్య గురించి చెప్పాలి అంటే ఒక మంచి, ఆమెకు సరి అయిన పదం ఏమి తూగుతుంది అంటే, ఆమె రేణుకాదేవి, కృతేతు రేణుకాశక్తి అన్నారు. కృతయుగములో జమదగ్ని మహర్షి యొక్క భార్య, పరశురాముని తల్లి రేణుకాదేవి. అలాంటి రేణుకాశక్తి నాకు కలియుగములో కూడా ఉంది, నా భార్య. చాలా సంతోషం గురువు గారు. చాలా మధురాయమానమైన గృహస్థ జీవనము ప్రసాదించింది ఆ తల్లి రాజరాజేశ్వరి దేవి. నా ఉపాస్య దైవము చండీదేవత. అలాంటి అనుగ్రహం ఇచ్చింది తల్లి నాకు. ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు, అలాగే చాలా మీ ఆనందాన్ని కూడా మాతో పంచుకున్నారు. మరొక్కసారి సత్యాగ్రహి తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు, పద్మశ్రీ రావడానికి. సంతోషము తల్లి.